చేసుకోబోయే జ్యూస్ ఏంటంటే దానిమ్మ జ్యూస్ అనమాట. సో ఇది ఎంతో హెల్త్కి ఎంతో మంచిది కదా. సో అది ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో నేర్చుకుందాం. కంటికి ఎర్రగా ఎంతో ఇంపుగా కనిపించే దానిమ్మ పళ్ళలో ఎన్నో విటమిన్స్ ఉంటాయండి. దానివల్ల మన హెల్త్కి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా కూడా మనకి మన హెల్త్ని కాపాడుకునేంత యాంటీ ఆక్సిడెంట్స్ కానీ లేదు అంటే విటమిన్స్ కానీ అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయన్నమాట. చూసారా ఎంతో ఎర్రగా ఉన్న దానిమ్మ పళ్ళని అయితే నేను తీసుకున్నాను. సో దాన్ని క్లీన్గా పలుకులన్నీ తీసేసుకున్నాను అనమాట, దానిమ్మ పలుకుల్ని. సో క్లీన్ చేసేసుకున్నాక మనం ఫస్ట్ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నేను ఇందులో ఎటువంటి షుగర్ని కానీ ఏమీ యాడ్ చేయలేదండి, మిల్క్ని కూడా నేను యాడ్ చేయలేదు. ఎందుకంటే మా అబ్బాయికి ఫస్ట్ చేసిన తర్వాత సమ్ జ్యూస్ తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ నేను సపరేట్గా చేశాను జ్యూస్. సో ఈ దానిమ్మలో యాక్చువల్గా మనకి విటమిన్ ఏ, సి, ఈ అలాగే B5 యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎరుపు రంగులో ఉంటాయి కదా, చూడటానికి చాలా బాగుంటాయి కదా దానిమ్మ పళ్ళని. మనకి తినాలన్నా ఎన్నో ఒక పండుని ఒలుచుకొని తినాలంటేనే ఏదోలా ఉంటుంది, కానీ అలా కాకుండా ఒలుచుకొని తినడానికి కాకుండా ఇలా జ్యూస్ కనుక చేసుకున్నట్టయితే ఒకేసారి హై అమౌంట్ ఆఫ్ విటమిన్స్ని మనం తీసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. సో ఇందులో ఏంటి అంటే మనకి ఈ జ్యూస్ తాగటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. ఆ ఉపయోగాలు ఏంటి అంటారా? ఫస్ట్ గుండె బాగా పనిచేస్తుంది, గుండె బాగా పనిచేస్తుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది ఈ దానిమ్మ జ్యూస్ తాగటం వల్ల. సో ఈ ఉపయోగాలు ఏంటంటే దానిమ్మ పళ్ళలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయన్నమాట. సో రోజు కనుక మనం ఒక పండుని తీసుకున్నా లేదు అంటే జ్యూస్ని తాగినా కూడా వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలు ఉంటాయి కదా మనకి, ఆ ముడతల్ని కూడా తగ్గిస్తుంది ఈ దానిమ్మ జ్యూస్. అలాగే ఎముకలు గట్టిగా ఉండటానికి కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎముకల్ని కూడా ఎంతో మంచిదన్నమాట ఈ జ్యూస్ తాగటం వల్ల. ఇది ఎవరెవరు తాగొచ్చు అంటే అన్ని వయసుల వారు కూడా తాగొచ్చు అండి. ఇందులో మరీ చిన్నపిల్లలు కాకుండా, అంటే నెలల పిల్లలు కాకుండా ఒక 2 years నుంచి కూడా అందరూ తాగొచ్చు ఈ జ్యూస్ని. ఇందులో ఏంటంటే మనకి ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియాస్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా, వీటి వల్ల ఏంటంటే మనకి జనరల్గా వచ్చే నోటిపూత ఉంటుంది కదా, నోటిపూతని కూడా రాకుండా చేస్తుంది. అలాగే మనకి దంతాలు చిగుళ్ళు కూడా గట్టిగా ఉండటానికి కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట ఈ దానిమ్మ జ్యూస్. జ్యూస్ని ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, అదేనండి గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, వీళ్ళు కూడా తాగటం వల్ల వాళ్ళకి ఎంతో మంచిది అన్నమాట. అంటే డెలివరీ టైంలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా మనకి ఉంటుంది. నెక్స్ట్ రక్తపోటుని కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇందులో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి అని ముందుగానే చెప్పుకున్నాం కదా. సో మ్యాక్సిమం ఫ్రూట్స్ని తినడానికి ట్రై చేద్దామండి. మా బాబు కోసం నేను ప్రిపేర్ చేశానండి. ఇందులో వాటర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. సో మామూలుగా దానిమ్మ గింజల నుంచి తీసిన జ్యూస్, దాని తర్వాత అందులో కొంచెం వాటర్, షుగర్ అనేది యాడ్ చేసి నేను మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ విన్నారు కదా దానిమ్మ జ్యూస్ తీసుకోవటం వల్ల ఉపయోగాలు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.